హాయ్ అండి అందరికీ. ఇవాళ వచ్చేసి రెసిపీ ఆలూ కుర్మా. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కోసి పెట్టుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను మీడియం సైజ్ ఉల్లిపాయలు 4 తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని పెట్టుకోవాలి. ఇవి లైట్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది చుట్టూరని. కొంచెం ఇలా కలర్ మారిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా అప్పటికప్పుడు రుబ్బుకుని. వేసుకున్న తర్వాత మళ్ళీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేసుకోవాలి. ఏం చెప్పాలి, మధ్య మధ్యలో వేపుకుంటూ ఉండండి. చూసారు కదా, గోల్డెన్ కలర్లోకి వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకుని, నేను ముందుగానే పీల్ తీసేసుకుని బంగాళదుంప ఉడికించి ఉంచుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుని ఒక 2 విజిల్స్ రప్పించుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకుంటే బంగాళదుంప చప్పగా ఉంటుంది కదా, అది పోయి కొంచెం బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, బాగా వేగిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం, అదే మీ స్పైసీ తినేదాన్ని బట్టి నేను 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. అంటే మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి స్పైసీ ఎక్కువ వేసుకుంటున్నాము. మీరు ఎలా తింటే మీ ఇష్టం, దాన్ని బట్టి మీరు వేసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. కారం, కొంచెం స్పైసెస్ అన్నీ బాగా వేపుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు 1 మినిట్. చూసారు కదా, స్పైసెస్ అన్నీ వేయించుకున్న తర్వాత కొంచెం లైట్గా 1 డ్రాప్ వాటర్ వేసుకోవాలి. ఆ పచ్చి స్మెల్ అనేది పోతుంది. జస్ట్ వేయించుకొని 1 సెకండ్ ఇలా కలుపుకుంటే కొంచెం అడుగంటిన స్పైసెస్ స్మెల్ అది అన్నీ పోతుంది. ఒకసారి టమాటా లేకుండా ఇలా చేసుకుని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రైస్లో కానీ, చపాతీలో కానీ, రోటీలో కానీ, పుల్కాలో కానీ, దేంట్లోకైనా బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు వేసేసుకోవాలి. కొంచెం వాటర్ ఉంటుంది బంగాళదుంపల్లో, ఈ కొంచెం వాటర్ ఉంచుకొని వేసేసుకోండి. వేసుకున్నాక శుభ్రంగా కలుపుకోవాలి. ఒక్కసారి టమాటా లేకుండా మాత్రం ఇలా ట్రై చేసి చూడండి, ఓన్లీ ఆనియన్తో చాలా బాగుంటుంది కర్రీ. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఉంచండి ఒక 10 మినిట్స్. ఒకసారి మూత ఓపెన్ చేసుకుని మధ్యలో కలుపుకోండి.
ఇంకొంచెం వాటర్ దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఒక 2-3 మినిట్స్ సరిపోతుంది. చూసారు కదా, దగ్గరకు పడిపోయింది ఇంకా కర్రీ మొత్తం. మీరు ఈ స్టేజ్లో ఉండగా స్టవ్ కట్టేసుకోండి. ఒకసారి మాత్రం ఈ కర్రీ ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి కామెంట్లో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.